ఎవరి ప్రాయంలో ఆశతో జీవించాలి. దేని ఆశతో? దేని ఆశతో సిద్ధాంతం? దేని ఆశతో దేని ఆశతో జీవించాలి? భవిష్యత్తు మీద ఆశతో జీవించాలి. అర్థమైందా? భవిష్యత్తు మీద ఆశతో జీవించాలి. మూడవది దేవుని యొక్క ప్రణాళికలో భాగస్థులు అవడానికి సంసిద్ధులుగా జీవించాలి. అర్థమైందా? దేవుని యొక్క ప్రణాళికలో భాగస్థులు కావడానికి సంసిద్ధులుగా యవనస్తులుగా జీవించాలి. యవనస్తులుగా చెప్పాను 3 విషయాలు. ఒకటేంటి ఆదర్శంగా ఉండాలి. ఇతరులకి మంచి మాతృగా వాళ్ళ బీజాలను తాకరని చెప్పాలి. సిగరెట్ తాగడానికి తాకరని చెప్పాలి. కానీ వాటిని తాగించకూడదు, తీపించకూడదు, ఏది చేయకూడదు. ఓకేనా? సో కాబట్టి చూడండి, మాతృగా ఉండాలి. రెండవది భవిష్యత్తు మీద ఆశలు కలిగి జీవించాలి. మూడవది దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క ప్రణాళికలో భాగస్థులుగా ఉండాలి. అర్థమైందా? భాగస్థులుగా ఉండాలి. 3. నాలుగవది ఆశలు కలిగి జీవించాలి అని నిన్ను చూసి పక్కవాళ్ళు కూడా అనిపించాలి. అంటే నువ్వు ఒక సోర్స్ గా ఉండాలి. ఇతరులు కూడా నిన్ను చూసి ఆశలు పెంచుకోవాలి. ఇది వీడిలాగా జీవిస్తే నా భవిష్యత్తు బాగుంటుంది, ఈమెలాగా జీవిస్తే నేను బాగుంటా అని చెప్పి నిన్ను